గణనాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 21వ తేదీ శుక్రవారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబరామ సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢమాసం కృష్ణపక్షం త్రయోదశి రాత్రి 8:41 వరకు ఉంది. మృగశిర నక్షత్రం పగలు 2:18 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10:08 నుంచి 11:35 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 5:43 నుంచి 7:15 వరకు ఉన్నాయి. మరలా తెల్లవారుజామున 3:23 నుంచి 4:53 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ కూడా పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరి ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5:39 అలాగే సూర్యాస్తమయం 6:34. ఈ రోజున సాయంత్రం 6 గంటలకి శుభ సమయం నడుస్తోంది. మరి గ్రహచారం చూస్తే ఈ రోజున చంద్రుడు మిథునంలో ఉన్నారు. అలాగే ఈ యొక్క గ్రహచారంలో శుక్రుడు వృషభంలో, రవికుజ బుధులు కర్కాటకంలో, రాహు సింహంలో, గురువు యొక్క సంచారం కన్యలో, అలాగే శని యొక్క సంచారం వృశ్చికంలో, కుంభంలో కేతు సంచారం ఉంది. ఇది ఈ రోజున గ్రహచారం. మనం ఈ రోజున గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునేటప్పుడు నిన్నటి రోజున వివాహ ముహూర్తాలు వాటికి ప్రస్తావన చేస్తున్నాం కదా, వాటి వివరం ఒక లఘువుగా తెలుసుకుని మనం గోచార ఫలితాల్లోకి వెళ్దాం. ఏమండి, మరి గోచార ఫలితాలు కనుక తీసుకున్నట్టయితే అదే మన వివాహ ముహూర్తాలు కనుక తీసుకున్నట్టయితే మరి నెక్స్ట్ రాబోయేటువంటి ముహూర్తాలని, ముందు కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన ముహూర్తాలని అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాటిని సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పాం. అందులో భాగంగా మరి రాబోయే కాలంలో శ్రావణ మాసం ఉంది. శ్రావణ మాసంలో బహుళపక్షంలో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాంటప్పుడు వెంటనే భాద్రపద మాసం వస్తుంది కదా, గర్భధానం ముహూర్తం కానీ, మరి ఇతరత్ర ముహూర్తాలు కానీ, పిల్లని అత్తవారింట్లో కాపురాన్ని దింపే ముహూర్తం కానీ ఒకవేళ కుదరకపోతే ఏం చేయాలి అనేది ఒక సమస్య. ఆ సందర్భంలో భాగంగా మరి ఇతరత్ర కనుక మంచి ముహూర్తాలు కుదరకపోతే మాత్రం ఖచ్చితంగా 100% అది గర్భధానం ముహూర్తంతో, అలాగే పిల్ల అత్తగారింట్లో మొట్టమొదట పాలు పొంగించాల్సిన కార్యక్రమంతో అన్నిటికీ కూడా మంచి ముహూర్తాలు మాత్రమే చూడాలి అనుకున్నాం కదా. మరి గ్రహణం వస్తుందండి. ఆగస్టు 7వ తారీఖు నాడు రాత్రి 11:50 మధ్యకాలంగా మరి గ్రహణం వస్తుంది. శ్రావణ పూర్ణిమ. ఈ శ్రావణ పూర్ణిమకి వచ్చేటువంటి గ్రహణం ఆధారంగా శాస్త్రవచనం ఏంటంటే గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత 3.5 రోజుల పాటు శుభకార్య నిషేధం అనేది ఉంది. మన వాళ్ళు రోజు ఏం ఇస్తారంటే 7వ తారీఖు గ్రహణం కదండి, 6వ తారీఖు వివాహం చేసుకుంటే అభ్యంతరం ఏముంది అంటాడు. కరెక్టే. 7వ తారీఖు నాడు మనకి భారతీయ సంస్కృతి ప్రకారం గ్రహణం ఏదైతే ఉంటుందో ఆ రోజున దైవమందిరం అంతా కూడా శుభ్రంగా దర్భలతో మూసివేసేసి మరుసటి రోజు ఉదయాన్నే మరి ప్రాతకాలంలో ఒకసారి దైవమందిరాన్ని తెరిచి అంతా కూడా ప్రక్షాళన చేసేసి, అంటే శుభ్రంగా సంప్రోక్షణ కడిగేసేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం అనేది ఒక అలవాటుగా నడుస్తూ ఉంది. అంటే ఎప్పుడు ఏం చేసినా సరే ఈ ఒక పూజా మందిరాన్ని మొత్తాన్ని కూడా కడిగి శుభ్రం చేసి సంప్రోక్షణ చేసేసుకుని ఆ తర్వాత అక్కడ మనం దైవమందిరాన్ని మొత్తాన్ని కూడా కడిగేసిన తర్వాత ఇతరత్ర కార్యక్రమాలు చేసుకున్నది. ఆ గ్రహణం నాడు మరి ప్రాతకాలంలో ఇతర విశేషమైన పూజలు కూడా చేసే అలవాటు. దేవాలయాలు కూడా మూసేస్తారండి. రాత్రి 11:50 కాబట్టి ఉదయం పూట 11 లోపుగా దేవాలయాలు కూడా మూసేసే అలవాటు ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో 6వ తారీఖు నాడు కనుక శుభకార్యాలు చేసుకుంటే 7వ తారీఖు నాడు వ్రతం ఏం చేయాలి, తర్వాత చేసుకుంటామండి అంటున్నారు చాలామంది. అది కాకుండా గ్రహణానికి ముందు రోజు, గ్రహణానికి మరుసటి రోజు శూల అనే పేరుతో ప్రయాణం చేసే అలవాట్లేదు. గ్రహణం ఏ నక్షత్రంలో అయితే వస్తుందో ఆ నక్షత్రానికి రాబోయే 6 మాసాల పాటు శుభకార్య నిమిత్తంగా ఆచరించడానికి అలవాటు లేనటువంటి అంశం మనకు ఉంది. ఇవన్నీ కాకుండా మరొక ముఖ్య విషయం, మరి మన వాళ్ళు ఈ విషయాన్ని బాగా పట్టుగా చూస్తూ ఉంటారు. 3.5 రోజులు తర్వాత గ్రహణం తర్వాత ఎటువంటి శుభకార్యాలు చేయండి. ఇది చాలా విచిత్రంగా అనేది కాదు, ఇది చాలా విశేషమైనటువంటి, అంటే 8, 9, 10 ఈ 3 రోజులు కూడా
ఎటువంటి శుభకార్యాలు ఆచరించకుండా ఉండేటువంటి అలవాటు ఉంది. మరి ఈ నేపథ్యంలో 6వ తారీఖు కూడా వివాహ ముహూర్తాలు, 5వ తారీఖు వివాహ ముహూర్తాలు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ముహూర్తాలు తీసుకుంటున్నారు. శాస్త్రవచనం అంటే కాదు, మీకు ఇవాళ రోజున చాలా చక్కగా తేట తెలుగులో చక్కటి విషయాలతో మనకి ఈ పుస్తకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని మీరు కావాలంటే ఒకసారి వాటిని కొనుక్కొని మనం ఆచరిస్తుంది కరెక్టా కాదా అనేది చూసుకోవచ్చు. గ్రహణానికి 3.5 రోజుల ముందు వరకు కూడా ఆపేయడం కారణం అంటే ఇదే కాకుండా గ్రహణానికి కనుక ముందు ముహూర్తం పెట్టడంతో పాటు వివాహం అయిన తర్వాత అమ్మాయి ప్రయాణం చేసి వధువు ప్రవేశం చేసిన వరకు కూడా గ్రహణ సంబంధంగా ఆ 3.5 రోజుల ఎఫెక్ట్ కలగకుండా ఉండాలి. వివాహ ముహూర్తం ఎంత విశేషమో పిల్ల మొట్టమొదట అత్తవారింట్లో అడుగుపెట్టే ముహూర్తం కూడా అంతే విశేషం. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ముహూర్తాలు చూసేటప్పుడు చాలా చక్కగా మరి 100కి 100% కూడా మంచి ముహూర్తానికి లోపల అడుగుపెట్టించేటువంటి ఏర్పాటు చేయాలి, కానీ ఎలా పడితే అట్లా వెళ్ళకూడదు. అలాగే మరి ఇంకొక విశేషం ఏంటంటే ఇవాళ రోజున మీకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా గ్రహణం తర్వాత ముహూర్తాలు పెట్టిన వాళ్ళకు కూడా అవతల భాద్రపద మాసం వస్తుంది కాబట్టి భాద్రపద మాస ప్రభావం పడకుండానే గర్భధారణ ముహూర్తం ఇలాగా వివాహ ముహూర్తాన్ని సెట్ చేసుకోవాలి. గర్భధారణ ముహూర్తం కూడా మంచి లగ్నానికే జరగాలి. ఇది 16 రోజుల పండుగ లోపుగా ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు అనే మాటని నిషేధం అండి, అది పనికిరాదు. ఆ మాట అనుకూలించే మాట మాత్రం కాదు, అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ మరి ఈ ముహూర్తాల విషయంలో గ్రహణం నాడు మనకి మందిరం అంతా కూడా సంప్రోక్షణ చేసే అలవాటు కాబట్టి నోములు నోచుకోవచ్చా నోచుకోకూడదా అనేటువంటి వ్యాఖ్యానం కూడా చాలామంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. నోములు యథావిధిగా చేసుకోవచ్చు. చాలామంది అంటే ఏమంటే శుద్ధ పాడ్యమి తర్వాత వచ్చేటువంటి మంగళవారం రోజున నెల రోజులకి స్థిరంగా ఉండేలాగా గౌరిని స్థాపించి పూజ చేస్తున్నాం కదా అంటే పెద్దల్ని కూడా కనుక్కునే మీకు ఈ వివరాలు చెప్తున్నాం. మరి ఇక్కడ ఈ శ్రావణమాసంలో నోవులు యథావిధిగా నోచుకోవచ్చు. శ్రావణమాసం నోవులు యథావిధిగా నోచుకోవచ్చు. గ్రహణాన్ని ఉద్దేశించి ప్రయాణం, గ్రహణాన్ని ఉద్దేశించి వివాహానికి గర్భధానికి మధ్యలో గ్రహణం వెళ్ళకూడదు అనేటువంటి నియమాన్ని పాటించడం, అలాగే ఈ కాపురానికి వెళ్ళేటువంటి పిల్లలకి ఈ గ్రహణ శూలతలకు తగలకుండా ఉండేటువంటి ముహూర్తాలు చూసుకోవడం, వీటన్నిటిని కూడా చూసుకోవాలి. గ్రహణానంతరం వచ్చేటువంటి ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలకి వెంటనే ఇమీడియట్గా గర్భధారణ ముహూర్తం కూడా శాస్త్రీయంగా చక్కటి కాలంలో జరిగేందుకు వీలుగా అనుకూలమైనటువంటి ప్రదేశంలో అనుకూలమైనటువంటి లగ్నంలో జరగడానికి వీలుగా మంచి ముహూర్తాలు ఉండేలాగా చూసుకుని ఈ వివాహం, గర్భధానం, పిల్లల్ని కాపురాన్ని దింపడం అనేటువంటి ముహూర్తాలన్నింటినీ కూడా చాలా చక్కటి ముహూర్తాలతో ముడిపెట్టి పెట్టించుకోవడానికి మీరు దాని మీద కొంత అవగాహన కలిగి ఉండాలి. దీంట్లో కుటుంబంలో పెద్దలు ఇవాళ రోజున మన పై జనరేషన్ వాళ్ళు కూడా వేరే కాపురాలు వచ్చేసిన రీత్యా అంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా వేరే కాపురాలు పెట్టిన రీత్యా పెద్దవాళ్ళ యొక్క ఆ శాస్త్ర సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి పరిజ్ఞానం ఇవాళ కొత్త జనరేషన్స్లో లేవు. కాబట్టి శాస్త్ర పండితుల ద్వారా విషయాలను తెలుసుకుని వాటిని ఆచరిస్తూ ముందుకు వెళ్ళి సుఖంగా జీవనం చేయాలని చెప్పి ఆశిస్తూ వాళ్ళు ఉన్నటువంటి 12 రాశుల యొక్క గోచర ఫలితాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఒక ఆనందకరమైన వాతావరణంలో జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, స్థిరాస్తి అమ్మకాలు, అలాగే మీ యొక్క ఆరోగ్య స్థితి, ఆర్థిక విధానాలు అన్నీ కూడా చాలా చక్కటి ఫలితాంశాలను ఇచ్చేవిగా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ రోజున ఎటువంటి సమస్యలు చికాకులు లేకుండా చాలా చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తుంటారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున అవాంతరాలు అడ్డంకులు ఉండవు, కానీ ప్రతి పని కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎక్కడా కూడా మీరు చేసినటువంటి ఆలోచనలకి బాగా పరిపూర్ణంగా అనుకూలమైనటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం కూడా లేదు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉండాలి. అలాగే అందరితోనూ కూడా మరి మన యొక్క భావాలని పంచుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు కొంచెం కంట్రోల్గా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి సప్తమ శని మూలంగా పనులు ఆలస్యం అవుతాయి, కానీ గురు, శుక్ర, బుధ, రవి, కుజ సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా నష్టంగా ఉండేటువంటి ఫలితాలు మాత్రం రావు. వీళ్ళందరికీ లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి,
విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని విధాల లాభాలు తీసుకుంటూ ఉంటారు. మంచి జీవనం, మంచి ఫలితాలతో సుఖంగా జీవనం చేసే అవకాశం వస్తుంది. వ్యాపార విషయంగా, ఉద్యోగ విషయంగా కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మొత్తం మీద ఈ రోజున ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి మాత్రం దూరం అయ్యే అవకాశం వస్తుంది. రోజువారీ కార్యక్రమాల్లోకి మీరు మామూలుగా యథావిధిగా వెళ్ళేందుకు వీలుగా మంచి అనుకూలమైన వాతావరణం దగ్గరలోనే మీకు కనబడుతుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ రోజున చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటుంటారు. దైనందిన కార్యక్రమాలు సరిగ్గా నడిచే అవకాశం లేదు. కుటుంబ విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో అనుకూల స్థితి చాలా తక్కువ. వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఓర్పు నేర్పులతో సంచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మటుకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఏళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం దగ్గరయ్యే అవకాశం ఉంది. అలాగే మంచి జీవనం, మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళడానికి కొంచెం ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతుంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి రవి, కుజ సంచారం బాగుండకపోవడమే కాకుండా అర్ధాష్టమంలో శని యొక్క సంచారం, పంచమంలో శని యొక్క సంచారం, అలాగే ఈ యొక్క గురువు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉండడం లేకపోవడం, ఇట్లాంటి విషయాలతో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా ఓర్పుగా తట్టుకుంటూ వాళ్ళ సమస్యలు సరి చేసుకుంటూ తెలివిగా ముందుకు వెళ్తారు. శుక్రుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి అలంకరణ వస్తువు కొనుగోలు విషయం మీద దృష్టి బాగా కేంద్రీకృతం అవుతుంది. అయితే మీ యొక్క మాటలతో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు వస్తూ ఉంటాయి. అలాగే మానసికంగా మీరు కూడా బాగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తద్వారా సమస్యలు తీర్పే అవకాశం ఉంది. లేని ఏళ్ళ కొంచెం చికాకులు బాగా వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ఈ రోజున మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ ఏదో తెలియని ఒక ఒత్తిడి బాగా వెంబడిస్తూ ఉంటుంది. నాకేదో కొంచెం చికాకులు వస్తాయేమో, నేనేమైనా ఇబ్బంది పడతానేమో, నాకు ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటారో ఉండరో, ఇట్లాంటి భావనలతో కాస్త ఇబ్బంది పడతారు. కానీ ఈ రోజున నష్టం మాత్రం లేదండి. అయితే రవి, కుజ, బుధుల యొక్క సంచారం వ్యయంలో ఉంది కదా, కొంచెం జాగ్రత్తలు ప్రత్యేకంగా పాటించాల్సిన అవసరం ఉంది. తొందరపాటు ధోరణి పనికిరాదు. ఇదివరలాగా అజమాయిషి తత్వంతో ముందుకు వెళ్తే కూడా కుదరదు. ఇప్పుడున్న గ్రహస్థితిలో కొద్ది రోజుల పాటు అందరితో కూడా స్నేహంగా ఉంటూ పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధోరణి మార్చాలి. మానసిక వ్యవస్థలో కూడా చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్ళి మంచి జీవనం సాగించేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. కన్యారాశి. చాలా ఉత్తమమైన రోజు అండి. ఇవాళ చాలా ఆనందకరమైన రోజు. కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అలాగే మరి ఈ రోజున పుణ్యకార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శన, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. తద్వారా మంచి విజయాలు సాధిస్తూ ఉంటారు. తులారాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, స్థిరాస్తి కొనుగోలు, స్థిరాస్తి అమ్మకాలు ఇవన్నీ కూడా ఒక్కటి కాదు అన్ని రకాలుగా కూడా ఈ రోజున సాధారణ స్థాయి ఫలితాల నుంచి కొంత లాభదాయకంగానే పూర్తవుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా నడిచిపోయే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. చాలా మటుకు మంచి జీవనం, మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ రోజున మంచి జీవనం సాగిస్తారు, మంచి ఫలితాలు పొందుతారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. అయితే కొంచెం ఒత్తిడి, శ్రమ, ధనం వెసులుబాటు కాకపోవడం, చాలా దానికి తగ్గట్టుగా అందరినీ నిలవలసి రావడం, కొంచెం ఫాల్స్ ప్రెస్టేజ్కి గురవడం, అలాగే కొంచెం చికాకుల సమయంలో మాత్రం మానసికంగా కొంచెం దూరంగా ఉండాలి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజున అన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని లాభదాయకంగా నడిచే అవకాశం ఉంటుంది. ధనురాశి. ఈ తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనురాశి వాళ్ళకి ముగ్గురికి కూడా తులారాశి వాళ్ళకేమో సాధారణ స్థాయి గ్రహచారం,
దశమంలో రవికుజ బుధులు, లాభంలో రాహు అనుకూలం. వృశ్చిక రాశి వాళ్ళకేమో దోషయుక్తమైన గ్రహ సంచారం పోయి సాధారణ స్థితి. ధనురాశి వాళ్ళకు చూసారా, వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఇలా కొంచెం విచిత్రమైనటువంటి ఫలితాలు ఎదుర్కొన్నా కనబడుతున్నాయి. ధనురాశి వాళ్ళు దైనందిన కార్యక్రమాల విషయంలో కానీ, కుటుంబ విషయాల విషయంలో కానీ, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కుటుంబ విషయాల్లో, అన్ని రకాలైన వ్యవహారాల్లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిగతా భాషణ అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పుగా ఉండాలి. అలాగే మరి ఈ ధనురాశి వాళ్ళు గతంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతూ ఉంటుంది. మరి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. శ్రీనివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం విచిత్రంగా సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. మీ పనులు ఆలస్యంగా అవడమే కాకుండా ఎదుటి వాళ్ళ పనుల్లో కూడా మీరు దృష్టి పెట్టి తద్వారా కొంచెం సమస్యలు పొందించుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. అయితే మీ వ్యవహారాల్లో ఎవరికి కూడా ప్రమేయానికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పి సూచిస్తూ ఉన్నాను. మకర రాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటిలో కూడా రవి కుజుల యొక్క సంచార ప్రభావం చేత కలహాలు, సమస్యలు, బాధాతప్తంతో మానసిక వ్యవస్థ పాడై కాలక్షేపం చేయడం వల్ల అటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందండి. అయితే అదృష్టవశాత్తు చంద్ర శుక్ర గురువుల యొక్క సంచారం బాగుంది కాబట్టి సమస్యలన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. శని కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సమస్య ఉత్పత్తి అవ్వకుండా ఉంటుందా? కుదరదు. సమస్య ఉత్పత్తి అయి తీరాల్సిందే. సమస్య ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మరి ఏం చేయాలి? దీనికి ప్రాతకాలంలో మీకు అవకాశాన్ని పురస్కరించుకుని చాలా చక్కగా మరి ఈ తెల్లటి పుష్పాలతో ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం లక్ష్మీ అష్టోత్తరంతో చక్కగా అమ్మవారిని అర్చించుకుని బయటకు వెళ్ళండి. తద్వారా కొంచెం మానసికమైన శాంతి లభిస్తుంది, మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కుంభరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున మంచి ఫలితాలతో సుఖంగా జీవనం సాగించే అవకాశం ఉంది. మీనరాశి. ఒక విధంగా చెప్పాలంటే మీనరాశి వాళ్ళు ఈ రోజున చాలా లాభదాయకమైన జీవితం గడుపుతారండి. చాలా ప్రశాంతకరమైన జీవితం గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.